రాబోయే 2 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టులను అన్నిటిని పూర్తి చెయ్యాలనే చిత్తశుద్ధితోనే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అధికారుల్లో చైతన్యము, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించడానికి మంత్రులందరం కలిసి ఇక్కడికి వచ్చి సమీక్ష చేసినాం. దీనికి సంబంధించిన భూసేకరణ కావచ్చు, నిర్మాణానికి కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, అవసరమైన అన్ని నిధులను కూడా సత్వరమే విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 2001లో 6,000 కోట్లతో ప్రయాణం మొదలైతే ఈ రోజు 18,500 కోట్లకి ఈ ప్రాజెక్టుల అంచనా విలువలు పెరిగినాయి. ఇకనైనా ఇక్కడ పులి స్టాప్ పెట్టాలి. దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన అంచనాలు అన్నిటిని కూడా సవరించుకొని తీసుకొని వచ్చి మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని పనులను వేగవంతం చేసి ప్రాజెక్టును పూర్తి చేయండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్థూలంగా నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తుమ్మిడిహెట్టి నుంచి భద్రాచలం వరకు గోదావరి జలాల పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, నేను ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఒక్కొక్కటి నేను పేరు తీసుకొని చెప్పదలుచుకోలేదు. అన్ని ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయి సమీక్ష చేసి ఎట్లయినా సరే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈరోజు కాళేశ్వరం మహా అద్భుతం అని చూపించిన 2 సంవత్సరాలు మేము వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయకపోయినా భారతదేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా ఈ 2 సంవత్సరాలు 4 పంటలు మనమే మొదటి స్థానంలో ఉన్నాం. గతంలో కల్పించిన భ్రమలన్నీ కూడా ఇవి భ్రమలే అన్న సంగతి ఈరోజు ప్రజలకు అర్థం కావాలి.